ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా సింగరేణి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. శనివారం శ్రీరాంపూర్ కాలనీ వారసంతలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ శ్రీరాంపూర్లోని సింగరేణి స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న కార్మిక కుటుంబాలు, కార్మికేతర కుటుంబాలకు ఇళ్ల పట్టాలిస్తానని చెప్పారు. అందులో ఇందిరమ్మ ఇండ్లను కూడా నిర్మిస్తామని అన్నారు. స్థానిక సమస్యలు, త్రాగునీరు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు వంటి సమస్యలు పూర్తిగా చేస్తానని చెప్పారు. 100 కోట్లతో నిర్మించే ప్రభుత్వ ఆసుపత్రి త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. మంచిర్యాల సమీపం లో నిర్మించబోయే ఇండస్ట్రియల్ పార్కుతో స్థానిక యువతకు సైతం ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సైతం సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్, మంచిర్యాల డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బండారి సుధాకర్, వేల్పుల రవీందర్, అట్కపురం సతీష్, సిపిఐ అభ్యర్థి మేకల అశ్విని, ఐఎన్టీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా ఆరోగ్యం బాగాలేక 6 నెలలు వెనుకబడ్డ వస్తుంది కానీ దానికని జరిగేది ఏం లేదు. తప్పకుండా ఇప్పుడు ఏవైతే వేదిక ఏమని చెప్పినా పట్టాల సంఘ సమస్య 100% దసరా లోపల పట్టాలు ఇప్పించి ఆ తర్వాత నిజ కార్యక్రమం చేస్తాం. ఒక్కసారి పట్టాలు వచ్చిన తర్వాత ఈ మౌలిక వసతులు చేయడం అలకైపోతుంది. తప్పకుండా చేస్తాం. మౌలిక వసతులు కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ డబ్బులు ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళి శాంక్షన్ అయ్యే ప్రాసెస్ నడుస్తుంది. శాంక్షన్ అయిపోతే చేస్తాం. మీకు సంబంధించిన పాఠశాలలు కానీ కాలేజీలు కానీ తప్పకుండా ప్రతి చేస్తాం. హాస్పిటల్ అవుతున్నాయి. మంచినీళ్ళ సమస్య, డ్రైనేజ్ సమస్య, మీకు కరెంటు సమస్య కూడా లేకుండా, కరెంటు సమస్య ఇప్పుడు లేదు, బట్ ఉన్నా కూడా లేకుండా చేసే బాధ్యత నాది, నచ్చినా కూడా లేకుండా చేసే బాధ్యత నాది. సింగరేణి రిటైర్డ్ కార్మికులను అందరినీ ప్రభుత్వం సంక్షేమంలో భాగస్వామ్యం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే దానికోసం కొట్లాడిన ఘనత అదే. సిపిఐ ఎమ్మెల్యే కూడా గట్టి కొట్లాడి చేసిన వేరే కానీ సందేహం లేదు. వాళ్ళు 15 లక్షలు అంటే లక్ష కాదు, రాక 2,50,000 తీసుకొచ్చారు. 2,50,000 అంటే రిటైర్డ్ అయిన ప్రతి 99% కార్మికులకు 20,000 లోపలే పెన్షన్ వస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ అర్హులు అయిపోయింది. ఇలా ఈ రకంగా చేసే కార్యక్రమం చేస్తున్నాం. మీకు ఇది వసతుల విషయానికి వస్తే నా తర్వాత ఎవరైనా చెప్తే నీకు ఇంతవరకు రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయాలి, ఈ కాన్స్టిట్యూన్సీ ఇదివరకు ఎప్పటి చేయాలి చేసే దమ్ముడు ధైర్యం లేదు. రోడ్డు మీద అడ్డం ఉంటే జరిపే దమ్ము లేదు, వాళ్ళేం చేస్తాను పని. ఖచ్చితంగా నేను చేసే దమ్ముని నేను చేస్తా. మీరు ఎవరి దగ్గర తల వంచొద్దు. నేను వంచ తల, నా నియోజకవర్గం ప్రజలు కూడా ఎవరు తల వంచొద్దు. నేను ప్రశాంతంగా నిద్రపోయే ఏదైనా అంటే నా కాన్స్టిట్యూన్సీ మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి నస్పూర్ కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి పేద కుటుంబం ప్రశాంతంగా మా పిల్లలకు చదువుకి కష్టం లేదు, మాకేమైనా రోగం వస్తే హాస్పిటల్కు దవాఖానకు ఇబ్బంది లేదు, మాకు తిండి దొరుకుతుంది, మాకు పని దొరుకుతుంది, నేను ప్రశాంతంగా ఉన్నా, మాకు ఏ రకమైన రంది లేదు అని మీరు ప్రశాంతంగా నిద్రపోయినాడే నేను నిద్రపోతే తప్ప అప్పటిదాకా నిద్రపోయే ప్రసక్తి లేదు. ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఎవరైతే బీద వాళ్ళో వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఇల్లు ఇప్పించి పట్టాలు ఇప్పించి అన్నీ చేస్తానమ్మా. కొంచెం సమయం నాకు, ఎందుకంటే ఒక 6 నెలలు పూర్తి హాస్పిటల్కి పరిమితమైన ఈ నీళ్ళలో తిరుగుతాను. ఇంకొక 2 నెలలు అయితే మళ్ళీ ఉరుకుతా. నేను ఉరుకులంటే మామూలు ఉరుకోక 8-9 నెలల పని అయితే అయిపోయిందో దాన్ని మళ్ళీ 8-9 నెలల పని 8 నెలల లోపల మళ్ళీ డబ్బు దబాయించి పని చేస్తా. మొత్తం జరుగుతుంది. ఎన్నికలకు పోయినాడు ఏ రకమైన సమస్య లేకుండా మేము అందరినీ ఉంచే బాధ్యత నాది. ఇది దానికి ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత నాది. సింగరేణి ప్రాంతం ఉన్నది. మంచినీటి సౌకర్యం ఇప్పించే బాధ్యత నాది. రోడ్ల వ్యవస్థ ఇప్పించే బాధ్యత నాది. మన పిల్లలకు ఉద్యోగాల కోసం ఇండస్ట్రియల్ పార్క్ కూడా వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు కూడా వస్తాయి. అంటే ఈ ఎన్నికల లోపల 1,500 నుంచి 2,000 మందికి ప్లాన్ చేసుకున్నాం. ఆ తర్వాత 5 ఏళ్ళ లోపల 10-20 మంది వస్తారు. మన దగ్గరకే బయట ఉద్యోగాలకు వస్తారు. ఆ పరిస్థితి ఏర్పాటు చేస్తారు. అశ్విని గెలిపేయండి. సిపిఐ ఇక్కడ పొత్తు భాగాలు సిపిఐకి ఇవ్వడం జరిగింది. 59 వార్డులు అలా కాంగ్రెస్ పంపిస్తూ చేయగొడుతుంటే ఇక్కడ సిపిఐ ఉంటుంది. సిపిఐ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరికీ 5వ వార్డు 6వ వార్డు సంబంధించిన నాయకులందరికీ చెప్తున్నా. ఎంబడి చేస్తున్న ఇంకా కూడా ఎవరైనా అలిగి ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా పనిచేసి అశ్విని గారిని కూడా గెలిపేయండి. ఇక్కడ ఉన్న 7 అభ్యర్థులు గెలిచిన అనుకోండి, 60-60 అభ్యర్థులు మనం గెలిస్తే రేపు హైదరాబాద్లో పళ్ళలో బుద్ధిని పైసలు పెట్టుకుంటాం. వాళ్ళ బుద్ధి పైసలు ఇస్తారు. మాకు 60 మంది ఇచ్చారు, 100% రిజల్ట్ చేసినాం. కాబట్టి మాకు ఫండ్స్ కావాలి. మా సింగరేణి పైసలు మాకు ఇబ్బంది సరిపోతుంది. మాకు ఏమవుతుంది, మాకు ఆ సింగరేణి వచ్చే పైసలు మాకు ఇచ్చి సరిపోతుంది. మా బుగ్గు పైసలు మాకు ఇచ్చేయండి, చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి శిరస్సు నుంచి నమస్కరిస్తుంది తల్లి. ఎవరు కూడా
టీఆర్ఎస్ల పైసలు అయితే తీసుకోండి, బీజేపీల పైసలు అయితే తీసుకోండి, ఓట్లు మాత్రం కాంగ్రెస్ చేయి గుర్తుకు ఏది తుక్కు వెళ్ళిపోయండి. ఆ డబ్బులు తింటే అసలు మాకు మా కారు మొత్తం టైర్ పంచర్ అయిపోయి గోదావరిలో పోయినట్టుంది. వాళ్ళనుకోవాలి మా పువ్వు కనబడుతుంది, పువ్వు ఎక్కడ పువ్వు మొత్తం చెట్లు ఉన్నాయి పువ్వులు అనే విధంగా మొత్తం డబ్బాలలో చేయి తప్పి కూడా కనబడుతుంది, గుర్తుపెట్టుకోండి. మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం చదివిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అన్నారు. ఆదివారం 46వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి పెంట రజితకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే వార్డులు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. మీకు సేవ చేయడానికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా మన ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నారు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే. నమస్తే అమ్మ, సపోర్ట్ చేయండి. కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ క్యాండిడేట్, కాంగ్రెస్ మేయర్ అయితేనే డెవలప్మెంట్ అవుతాను అందరూ. పొద్దున టిఫిన్ చేసినా కూడా, ఎక్కడ ఛాయ్ తాగినా కూడా, ఏ షాప్కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ డబ్బా ఓపెన్ అయితే కూడా కాంగ్రెస్ ఉన్నట్టు. ఒకటో రెండో పెట్టుకోండి, చాలా మంది 250 ఇంటూ 10 ఫోన్లు రోజు మీ ప్రచారం వెళ్ళిపోతుంది. రోజు మేడం ఏం మాట్లాడినా వాయిస్ కూడా బ్రాడ్కాస్ట్ ఇది ఫోన్లో మేడందే ప్రొఫైల్ పిక్ ఉండదు. 3 ప్లాట్ఫారం, 4వ ప్లాట్ఫారం ఏంటంటే డైరెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. మీరు అందరికీ నమస్కారం. ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా 46వ డివిజన్లో పెంట రజిత గారికి మద్దతుగా ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. అన్ని చోట్ల ప్రతి ఇంటికి వెళ్ళి మహిళలను కలిసిన, యువకులను కలిసిన, పెద్దలను కలిసిన, ఏ షాప్ వాళ్ళని కలిసినా ఒకటే అంటారు, గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, కాంగ్రెస్ మేయర్, కాంగ్రెస్ కార్పొరేటర్లు అయితేనే డెవలప్మెంట్ అవుతుందని చెప్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా ఈ యొక్క కంపెనీలో గత 4 రోజుల నుంచి ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట కాంగ్రెస్కి ఓటేస్తాం, కాంగ్రెస్ వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తామనేసి ఈ మంచిర్యాల కార్పొరేషన్ ఉన్న ప్రజలందరూ చెప్పడం చాలా శుభసూచకం, చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముందే తెలుపుతున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా వారే ఈ విధంగా చెప్తున్నారంటే వారికి అన్నీ తెలుసు. కోఆర్డినేషన్ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది కాబట్టి, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి నిధులు తెచ్చుకోగలిగారు. అందుకే ఎప్పుడు లేని విధంగా సుమారు 850 కోట్ల రూపాయలతోటి ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ జరుగుతుంది. దాంట్లో మీరు హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, మనకందరు మహాప్రస్థానం కావచ్చు, ఉద్యోగం గురించి కూడా వారు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావాలనుకుంటారు, ఇండస్ట్రియల్ పార్కులు తీసుకురావాలంటారు. ఇవన్నీ వాళ్ళ విజన్ ఏదైతే ఉందో వారి ద్వారానే ఈ యొక్క నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ అయితే అప్పుడు వారిని స్ట్రెంథన్ చేయడానికి, వారిని బలోపేతం చేయడానికి ఈ అందరు క్యాండిడేట్ని, కార్పొరేటర్ క్యాండిడేట్ గెలిపిస్తే ఇంకా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి మీద అందరికీ చాలా పెద్ద నమ్మకం ఉంది. కాబట్టి వారు బలపరిచిన క్యాండిడేట్లు, కాంగ్రెస్ బలపరిచిన క్యాండిడేట్లని గెలిపిస్తే బాగవుతుందని వాళ్ళు చెప్పడం చాలా సంతోషం. ముఖ్యంగా అందరు గమనించారు, గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఎంత నష్టం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టి పేరుకే అందరినీ కలవడం చేసింది, కానీ కలిసినంత మాత్రం అందరు ఒకటే అడుగుతారు, మాకు కడుపు నిండుతుందా, కడుపు నిండలే. కాబట్టి వారి హయాం చూసాం, వారి పాలన చూసాం. ఇప్పుడు పాలన 2 సంవత్సరాలు ఎంతో మార్పు ఉంది కాబట్టి ఓటేస్తా అని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో మీరందరికీ తెలుసు సన్న బియ్యం ఇవ్వడం. సన్న బియ్యము గతంలో దొడ్డు బియ్యము గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తే అది తినలేక బాధపడ్డారు. బయటికి వెళ్ళి సన్న బియ్యం కొనలేని ఇబ్బందులు ఉండాలకి ఇప్పుడు గవర్నమెంటే సన్న బియ్యం ఇస్తుంది. గవర్నమెంటే గతంలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇవ్వలే. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అందరికీ రేషన్ కార్డులు ఇచ్చారు, ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చారు.
ఇంకా కావాల్సిన వాళ్ళందరికీ ఏమేమి కావాలో అందరూ ఇస్తారు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తారు, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తారు, ఉచితంగా బస్సు ప్రయాణం కూడా చేస్తే మహిళలు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళే విధంగా ఉంది. 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఉండి ఇప్పుడు 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఉంది. ఎల్ఓసీలు కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, షాజీ ముబారక్ కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, ఎక్కడ చూసినా ముందు వీళ్ళన్నిటికీ కమిషన్లు ఉండే. ప్రేమ్ సాగర్ రావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా ఇక్కడ కమిషన్లు లేవు. పేద ప్రజలకు మేలు అవుతుంది కాబట్టి మేలు చేసే వాళ్ళకి సహకరించాలి, వాళ్ళని బలోపేతం చేయాలని కాంగ్రెస్ క్యాండిడేట్ని గెలిపిస్తాను జనాలే చెప్పడం చాలా గొప్ప విషయం. అదే మాదిరిగా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయిన పెంట రజిత గారిని అత్యధిక ఓట్లు వేసి వీరిని ఆశీర్వదించాలి, మీ అందరికీ సేవ చేసే అవకాశం కల్పించాలని నేను మీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్గా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాను. 46వ డివిజన్లో పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగిందో అప్పటి నుండి ప్రతి సమస్యను నేను ప్రతి వార్డులో ప్రతి గల్లీలో తిరుగుతూ ఎక్కడైతే ఏ సమస్య ఉందని నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముందుగా ఇండ్ల పట్టాల సమస్య మెయిన్గా ఉంది. ఆ ఇండ్ల పట్టాల సమస్య పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారు సానుకూలంగా స్పందించి తీర్చే దిశగా నువ్వు కార్పొరేటర్గా గెలవగానే ఆ సమస్యను పూర్తిగా తీర్చే దిశగా పోదామని చెప్పడం జరిగింది. అలాగే రోడ్ సైడ్ డ్రైనేజీ కూడా ఇబ్బందికరంగా ఉంది, దాన్ని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేద్దామని మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఏ గల్లీలోనైనా అంటే మన మహిళా సోదరిమణులకు కొంచెం నీటి ఎద్దడి ఉన్నదని చెప్పడం జరిగింది. ఆ నీటి ఎద్దడి ఉన్న దగ్గర నల్ల కనెక్షన్లు ఇచ్చి నీళ్ళు ఇవ్వడం కొంతవరకు చేసి, అలాగే బోర్వెల్స్ కూడా వేయించే ప్రాంతంలో బోర్వెల్స్ కూడా వేయించుదామని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. అలాగే బైపాస్ రోడ్ను కూడా సుందరీకరణంగా తీర్చిదిద్ది దాన్ని సెంట్రల్ లైటింగ్ పెట్టి అక్కడొక దాదాపుగా ఓపెన్ జిమ్ కూడా ప్లాన్ చేస్తున్నారు మన వాళ్ళు. ఓపెన్ జిమ్ కూడా చేసే విధంగా పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి తీసుకువెళ్ళడం తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మన ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, గృహజ్యోతి పథకం కానివ్వండి, అలాగే పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్, వితంతు పెన్షన్స్, అలాగే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి ఏదైతే వస్తుందో అది అర్హులకు ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను వాళ్ళకి చేదోడుగా వాదోడుగా ఉంటాను. ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఇదివరకు మన వార్డులో కనబడుతున్నాయి, ఆ ఇండ్లు కూడా అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకో లిస్ట్లో కూడా సెకండ్ లిస్ట్లో మొత్తానికే భూమి లేని వాళ్లకు గవర్నమెంట్ భూమి అనేది సేకరించి వాళ్లకు 40-70 గజాలు ఇందిరమ్మ ప్లాట్ల కింద ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం కూడా జరుగుతుందని పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పడం జరిగింది. ఏలా కాదు, ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చిన ప్రజలకు చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, కింది స్థాయి నుండి ప్రజలకు ఏదైనా చేసి వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావాలన్నట్టుగా మా ఉద్దేశం. ప్రతి ఒక్కరు గుర్తించుతున్నారు ప్రజలు. అమ్మ 46వ డివిజన్ ప్రజలారా, ఇప్పటికైనా గుర్తించండి. 46వ డివిజన్లో మీకు పనిచేసే నాయకురాన్లు ఉన్నారు. ఇక్కడ మన కొండ పద్మశేఖర్ గారు ఉన్నారు, అక్కడ మనకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గారు, సురేఖమ్మ గారు ఉన్నారు. ఇక్కడ ఈ డివిజన్ నుండి నన్ను ఆశీర్వదించి మీరు కార్పొరేటర్గా దీవించి నన్ను పంపితే మీకు అందుబాటులో ఉండి మీకు ఏది అవసరం ఉన్నా మీ ఇంట్లో కుటుంబ సభ్యురాల్లాగా, మీకు ఒక సేవకురాల్లాగా, మీకు ఒక సైనికురాల్లాగా పనిచేస్తాను. నన్ను ఏదైతే 11వ తారీఖు రోజు జరిగే ఎలక్షన్లో నా బ్యాలెట్లో నా నెంబర్ పెంట రజిత 3వ నెంబర్ రావడం జరిగింది. చేతు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి 60 డివిజన్లో భారీ మెజార్టీతోని నన్ను విజయం చేపిస్తే మనం అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ డివిజన్ అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఆర్కే6 గుడిసెలు, గాంధీనగర్, హిమ్మత్ నగర్, కటిక దుకాణాల ఏరియాలో మాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, సిపిఐ అభ్యర్థి మేకల అశ్విని గెలుపు కోసం వాడవాడలా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్, సిపిఐ ఉమ్మడి అభ్యర్థి మేకల అశ్విని చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా సమితి సభ్యులు మేకల దాసు, లింగం రవి, కారుకూరి నగేష్, కిషన్ రావు, రవీందర్, మహేష్, రామచందర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఓటేసి గెలిపియండి. మేడం గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ర్యాలీని ముందుకు పన్నెండేళ్ల పాలన బీజేపీ ఇవాళ
సిపిఐ అధికారంలోకి వచ్చి మరి ఒక్క రూపాయి కూడా మన దగ్గరికి ఫండ్ కానీ తెలంగాణకు ప్రతిసారి కూడా మొండి చేయ చూపెడుతుంది. మొన్న బడ్జెట్ లో కూడా తెలంగాణకు రూపాయి ఇవ్వలేదు. ఏవో 3 ట్రైన్లు ఇచ్చినామని చెప్తారు గొప్ప, కానీ ఇంక రూపాయి అనేది ఇస్తలేరు. మనం ట్యాక్సుల రూపకంగానేమో అక్కడ డబ్బులు చెల్లిస్తా ఉన్నాం. కాబట్టి అమ్మ కమ్యూనిస్టులు ఉన్న కొద్ది మందిని మనం కాపాడుకుందాం. వాళ్ళ భాగస్వామ్యం అనేది సమాజంలో అవసరం. నేను నిజానికి కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుండి రాలేదు, కేవలం వాళ్ళు చేసే పోరాటాలను బట్టి నేను చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇవాళ సీట్ ఇచ్చింది, వీళ్ళకు టికెట్ ఇచ్చింది అంటే కారణం వాళ్ళు ఒక సామాజిక స్పృహతోని సమాజంలో అందరు బాగుండాలి, అందరికీ సమాన భాగస్వామ్యం కావాలి అని చెప్పేసి పోరాటాలు చేస్తారు. కాబట్టి వాళ్ళని కూడా మనం కొంచెం నిలబెట్టుకుందాం, గెలిపించుకుందాం. ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ RK6 హట్స్ ఏరియాలో అంటే ఇంకా కొన్ని రోడ్లు, ఇక్కడ మెయిన్ రోడ్ ఒకటి వేయాల్సింది ఉంది. అది ఇంతకుముందు చాలా సార్లు అక్కడ కొబ్బరికాయలు కొట్టిండ్రు, శంకుస్థాపనలు చేసిండ్రు, కానీ పని కాలేదని చెప్పిండ్రు. తప్పకుండా ఇప్పుడు ఈ పని ఒకటి చేసుకుందాం. ఇంకోటి సింగరేణి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు పోయినసారి TRS గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమందికి ఇచ్చిండ్రు, కానీ అవి ఆ పట్టాలకి మనకు లోన్లు రావు, ఎవరికి అమ్ముకోలేము. ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారు తప్పకుండా కృషి చేస్తారు. గతంలో మనకు అతను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు బెల్లంపల్లి ప్రాంతంలో సింగరేణి పట్టాలు ఇప్పించడం జరిగింది. ఆ రోజు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ప్రేమ్ సాగర్ రావు గారు ఇక్కడ అప్పుడు మళ్ళీ ఆయన ఎందుకో ఎక్కువ దృష్టి పెట్టలేదు ఇక్కడ పట్టాల గురించి. పోయినసారి కేసీఆర్ గారితో ఇప్పించిండ్రు, కానీ అవి నిజానికి ఉపయోగం లేని పట్టాలు అయినా కూడా ఇంకా 60 మందికి రాలేదని చెప్తున్నారు. తప్పకుండా ఈ పట్టాల సమస్య ప్రేమ్ సాగర్ రావు గారు ప్రతిసారి మాట్లాడుతున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారితో, ఎందుకంటే ఆయనే సింగరేణి మంత్రి కాబట్టి తప్పకుండా ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అమ్మ మనకు వాడలలో ఉన్న మౌలిక వసతులు ఏవైతున్నాయో చెత్త తీసుకుపోవడం కానీ, డ్రైనేజ్ కానీ, మిగతా పనులు ఏవైతే రోడ్లు కానీ, ఈ పనులన్నీ కూడా మన కార్పొరేటర్ అభ్యర్థిని గెలిపించుకుంటేనే మనకు పనులు చేసుకోవడం సాధ్యమవుతుంది. మీ అందరి కోసం కష్టపడి ఆయన హాస్పిటల్ బెడ్లున్నా కూడా ప్రేమ్ సాగర్ రావు గారు ప్రతిక్షణం మన నియోజకవర్గానికి పనిచేయాలన్న తపనతోనే అధికారులతో మాట్లాడి ఎక్కడికక్కడ పనులు తను స్థానికంగా లేకపోయినా కూడా పనులన్నింటినీ చేయిస్తున్నారు. మనకు దానికి నిదర్శనం ఇప్పుడు హాస్పిటల్ రోజు స్లాబులు వాడు కనిపిస్తూనే ఉంది, కరకట్టల నిర్మాణం జరుగుతూనే ఉంది. అయితే మనకు వాడలలో ఉన్న మన ఇంటి పక్కన ఏం పనులు జరగాలి అన్నది ఇక్కడ ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వీళ్ళు ప్రతిరోజు వాడలు తిరుగుతారు కాబట్టి వాళ్ళ ద్వారానే ఆ పనులు చేయించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాసు గారికి ఓటేసి గెలిపించండి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ ఉమ్మడి అభ్యర్థిగా అశ్విని దాసులుగా మేము పోటీ చేస్తా ఉన్నాం. ఈ 6వ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామని గతంలో 17వ డివిజన్ కార్పొరేషన్ మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది. 5 సంవత్సరాల కాలం ప్రజలను అంటిపెట్టుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం ప్రజల మధ్యలో ఉన్నాం. అదే ఒరవడితోటి ఈరోజు 6వ డివిజన్లో కాంగ్రెస్ సిపిఐ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు బరిలో నిలవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య నీటి సమస్య. ఈ నీటి సమస్య ఇది సింగరేణి ప్రాంతం కనుక బొగ్గు బాయిల నుండి వచ్చేటువంటి నీరు అందకపోవడం మూలన నీటి ఎద్దడి కొనసాగుతూ ఉన్నది. ఆ నీటి ఎద్దడిని నివారించడం కోసం సాధ్యమైనంత మేరకు సుమారుగా 10 బోర్లు వేపేయడం కోసం మేము సిద్ధమవుతా ఉన్నాం. ప్రజలకు అదే హామీ ఇస్తూ ఉన్నాం. 10 బోర్లు వేసి ఈ వాడలో నీటి ఎద్దడి లేకుండా చూస్తామని ప్రధానంగా ప్రజల్ని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 60 ఇళ్లకు రెవెన్యూకు ల్యాండ్ అప్పయ్యకపోవడం వల్ల సింగరేణి నుండి పట్టాలు ఇవ్వలేదు. వాటిని కూడా పట్టాలు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ ప్రభుత్వ సహకారంతో అందిస్తామని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మురుగుకు సంబంధించినటువంటి శానిటేషన్ సమస్యలను కూడా పరిష్కరిస్తామని అనినిత్యం ప్రజలతో అంటిపెట్టుకొని ఉంటామని చెప్పేసి ప్రధానంగా తెలియజేస్తున్నాయి. ఇలా మున్సిపాలిటీ ట్రాలీలు కానీ శానిటేషన్ సిబ్బంది కానీ కొరత లేకుండా చూస్తాం. వీధి లైట్ల ఏర్పాట్లు కానీ ఇట్లాంటి సౌకర్యాలు తీసుకుపోతాం. అంతేకాకుండా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ పెన్షన్లు కానీ ఇతరత్ర సౌకర్యాలన్నింటినీ కూడా ప్రజల వద్దకు పారదర్శకంగా తీసుకుపోయి అవినీతి రహిత పాలనను ఈ ప్రాంతంలో ఈ వార్డులో అందిస్తామని తెలియజేస్తాం. 6వ డివిజన్లో మా గుర్తు సిపిఐ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా కంకి కడవలి గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాం. సీరియల్ నంబర్ 2 కంకి కడవలి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ప్రజలందరినీ కూడా కోరుతాం.
నస్పూర్ ఏరియాలోని 26వ డివిజన్లో ఆదివారం మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఇంటింటా తిరుగుతూ అభ్యర్థి కొత్త రమేష్ చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారానే అన్ని విధాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కూడా ప్రేమ్ సార్ ఒక దృష్టికి తీసుకొస్తాం. మీరు లాస్ట్ కదా ఇక పనులు ఇక్కడ జరిగినాయి అంటే ఇక్కడ 3 రోజులు ఉంటే అక్కడ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లోని 26వ వార్డు విద్యానగర్ రిటైర్మెంట్ కాలనీ సుందరయ్య కాలనీలో మా అభ్యర్థి కొత్త రమేష్ గారి కోసం ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ కాలనీ వాసులు ఇంతకుముందు సుందరయ్య కాలనీలో చాలా నీటి ఎద్దడి ఉండేది. ప్రతిసారి మేము ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపించే వాళ్ళం, గోదావరి నీళ్లు. అయితే ఇప్పుడు దాదాపుగా 98% ఆ సమస్య తీరిపోయింది. ఎక్కడైనా 1 అర ఉంటే అది కూడా సరవుతుంది. ప్రేమ్ సాగర్ రావు గారు అధికారంలోకి రాగానే ఎల్లంపల్లి నీళ్లు మా నీళ్లు మాకు ముందు ఇవ్వాలి అని చెప్పేసి గట్టిగా కొట్లాడి ఆ నీళ్ళని ఫిల్టర్ చేసి ఇప్పుడు మేము నస్పూర్లో కానీ మంచిర్యాలలో కానీ ఇస్తున్నాం. అట్లనే ఇక్కడ కొంచెం రోడ్లు డ్రైనేజ్ సమస్య కూడా ఎక్కడైతే ఉందో వాళ్ళది అవి కూడా రేపు మా కార్పొరేటర్ అభ్యర్థిని గెలిపించిన తర్వాత అవి కూడా చేసుకోవడానికి వీలవుతుంది. సుందరయ్య కాలనీలో ఒక బ్రిడ్జ్ కూడా కూల్పే దశకు చేరుకుంది. తప్పకుండా బ్రిడ్జ్ చేపిస్తామని చెప్పేసి నేను వీళ్ళకి అంటే కల్వర్ట్ దానికి మాటిస్తున్నాను, తప్పకుండా చేపిస్తామని చెప్పి. ఇంకొకటి సింగరేణి ఇళ్ల పట్టాల గురించి ఇక్కడ అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రేమ్ సాగర్ రావు గారు ఆ ప్రయత్నమే చేస్తున్నారు. బట్టి విక్రమార్క గారితో పదే సింగరేణి ఇళ్ల పట్టాల గురించే మాట్లాడుతున్నారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా సింగరేణి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇళ్ల పట్టాలు అనేది ఇవ్వడం జరిగింది. మొన్న టీఆర్ఎస్ వాళ్ళు కొంతమందికి ఇచ్చిండ్రు. మొత్తం మన నస్పూర్ మొత్తం కలిపి ఒక 2000 మందికి ఏదో ఇచ్చిండ్రు, కానీ అవి బ్యాంకులో పెట్టుకోవడానికి వీల్లేదు, అది అమ్ముకోవడానికి వీల్లేదు, దాని మీద ఒక లోన్ రాదు, అట్లాంటి పట్టాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా పక్కాగా ఇళ్ల పట్టాలు అనేటివి ఇవ్వాలనే ప్రేమ్ సాగర్ రావు గారు కృషి చేస్తున్నారు. అలాగే ఇక్కడ స్థానికంగా నస్పూర్ని మున్సిపాలిటీ చేసిండ్రు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అయితే ఇక్కడ కనీసం మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కానీ, చెత్త తీసుకుపోయే బండ్లకు డీజిల్ పోయించడానికి కానీ ఇక్కడ ఎట్లాంటి డబ్బులు కూడా లేవు, నిధులు లేవు. ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు గారు సింగరేణి వాళ్ళతో మాట్లాడి, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ మున్సిపల్ నిర్వహణ అనేది చేస్తున్నాం. అయితే ఇప్పుడు మంచిర్యాలతో పాటు నస్పూర్ని కూడా మున్సిపల్ కార్పొరేషన్లో కలిపిస్తే ఇది అభివృద్ధి అవుతుంది, మంచిర్యాలతో పాటు నస్పూర్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ మున్సిపల్ కార్పొరేషన్ అనేది చేయడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరిస్తాం. ప్రేమ్ సాగర్ రావు గారు ఆహర్నిశలు ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించడం కోసమే ఆయన కృషి చేస్తున్నారు. తప్పకుండా ఈసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. మన నస్పూర్ పట్టణం అభివృద్ధి కావాలి అని అంటే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా చేయి గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించండి. మీకు సేవ చేయడం కోసమే మేము ఇక్కడికి వచ్చినామని మేము పదే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఇది ఒక అధికారంలాగా కాకుండా సేవలాగా ఇక్కడున్న ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే మేము పనిచేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా అభ్యర్థిని గెలిపించండి అని పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. మా ప్రియతమ ఎమ్మెల్యే గారు, మా సురేఖమ్మ గారు నాకు నమ్మకంతో 26వ డివిజన్ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను అన్ని రకాల మా సుందరయ్య కాలనీ పూర్తిగా వాస్తవికంగా స్లమ్ ఏరియా ఉంది, ఇక్కడ సమస్యలు బాగా ఉన్నాయి. మా సార్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పూర్తిగా నేను నిర్మూలించేసి మా సార్తో మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇది నాకు సార్ టికెట్ ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.